నమస్కారం ఏవి న్యూస్ కి స్వాగతం నేను మీ జన్ను అట్టహాసంగా పీకేఎం హుడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ బాధ్యులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తానన్న చైర్మన్ బిఆర్ సురేష్ బాబు అనే నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు అనే నేను కుప్పం మదనపల్లి పుంగనూర్ తంబల్లపల్లి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆ సమస్యకు పరిష్కారం చూపే తత్వాన్ని ప్రతి నిమిషం అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీవేలు చరణ్ మీడియా తరఫున వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చరణ్ గారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు మన కాణిపాకం వెంకటేష్ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కుప్పం రూరల్ అధ్యక్షులు రాజగోపాల్ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు సుబ్బు గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శాంతిపురం మండల ప్రసంగమైన తర్వాత సన్మాన కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. ప్రమోద్ అక్కడ క్లోజ్ చేయి. అడ్డం రావుతున్నా మీరు అడ్డం రావుతున్నా చెప్తున్నానే ఉన్నా మీరు కంచర్ల శ్రీకాంత్ గారికి, మా ప్రియాతి ప్రియమైన ఎమ్మెల్యే జగన్మోహన్ గారికి, టౌన్ బ్యాంక్ చైర్మన్ అయిన నాదెల్ల విద్యాన్న పార్టీ అధ్యక్షులైనటువంటి మన శాంతిపురం విశ్వనాథ్ నాయుడు గారిని గుడిపల్లి మండల తర్వాత మీడియాను ప్రతినిధుల తరఫున ఈ కార్యక్రమానికి సంబంధించి సిరివేలు చరణ్ గారు ప్రసంగించవలసిందిగా మొట్టమొదటిగా ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా డాక్టర్ గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు వచ్చారు. వారిని ఆశీర్వదించడానికి చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు. సృష్టించడానికి వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో, నాయకుల సహకారంతో, మిత్రుల ప్రోత్సాహంతో, అభిమానుల కోలాహలంతో, మీ అందరి కేరింతలతో, మీ అందరి చప్పట్లతో మా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మదనపల్లిలో పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ, నిత్యం నిరంతరం ఒక అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రజా అవసరాలకు నిత్యం పనిచేస్తున్న పార్టీ. ఆ క్రమంలో, ఆ క్రమశిక్షణలో పనిచేస్తున్న స్టేజ్ పైన ఉన్న నాయకులందరూ నిత్యం మీకోసం ఒక సుపరిపాలన ఇవ్వాల, అందరికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరితో కలిసి పనిచేస్తున్నాం. దానికి ఈరోజు అదే బాటలో మరొక అడుగు ముందుకు వేస్తూ ఏదైతే పీకేఎం హుడాకి మన చైర్మన్గా సురేష్ అన్న రావడం చాలా ఆనందదాయకం. మనమందరము కలిసి ఈ ఏరియా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మదనపల్లి హెడ్ క్వార్టర్స్ ఉన్నందువల్ల సురేష్ అన్న ప్రతి సంవత్సరం మదనపల్లికి 5 కోట్లు ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే మదనపల్లి గత 10 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి మదనపల్లి దరిద్రం చుట్టుకునేసింది. దానికి పారుదోలి మనం అభివృద్ధి చేయడానికి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలా. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు ఎవరైతే అన్న చిత్తూరు కానీ, పుత్తూరు కానీ, అదేవిధంగా గన్నవరం కానీ, అదే శ్రీకాంత్ అన్న కానీ, వీళ్ళందరూ మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా
వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా విచ్చేసిన మీ అందరికీ మదనపల్లికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి స్వాగతం పలుకుతూ, ఈ ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా ఆనందంగా, చాలా ఆడంబరంగా, చాలా బాధ్యతగా జరిగింది. తప్పకుండా దీనివల్ల ఏదైతే పీకేఎం హుడాలో పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ అవుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.